నమస్కారం. నేను మీ దాసరి కవిత ధర్మవరం స్వతంత్ర అభ్యర్థిని. మీకు అందరికీ తెలుసు గదా! నేను చాలా రోజుల నుంచి ఎలక్షన్ ప్రాసెస్ సంబంధించిన వీడియోలు చేస్తా అన్నా గదా! సో, ఈరోజైతే మొదలు పెట్టబోతున్నా. ఎలక్షన్ సంబంధించిన ప్రాసెస్ ఎపిసోడ్ 1 ఇది. ఇంకా ఎపిసోడ్ చేస్తా కంటిన్యూగా. సో, మొదటి ఎపిసోడ్‌లో ఎలా ఉంటదంటే, మనకి నామినేషన్ టైమ్ వచ్చినప్పటి నుంచి అంటే మన నామినేషన్ వేసేకి టైం అనేది ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత సర్టెన్ టైం అనేది ఇస్తారంటే దాదాపు 1 వీక్ అంటే 8 డేస్ అట్లా 8 డేస్ 9 డేస్ దాకా ఒక టైం అనేది ఇస్తారు, అలాట్ చేస్తారనమాట. సో ఆ టైంలో మాత్రమే మనం నామినేషన్ వేసుకోవాలి. ఆ టైంలో ఏ టైంలో మనం నామినేషన్ వేసుకుంటే మనకంటూ ఒక టైం ఇస్తారనమాట. మొదటగా మీరు ఏం చేయాలంటే, పార్టీ తరపున వేసే వాళ్ళు ఉంటారు, ఈ స్వతంత్ర అభ్యర్థులు ఉంటారు. పార్టీ తరపున వేసే వాళ్ళకైతే ఎక్స్ట్రా సైన్ చేసే వాళ్ళు ఉంటారు కదా! అంటే వాళ్ళు ప్రపోజల్స్ ఒకరుంటారనమాట. సో, వాళ్ళకైతే చాలా ఈజీ ఒకరితోనే అయిపోతది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు కదా! వీళ్ళకే పెద్ద ప్రాసెస్ అనేది ఉంటదనమాట. సో, స్వతంత్ర అభ్యర్థిగా అప్లై చేసుకునే వాళ్ళు, నామినేషన్ అప్లై చేసుకునే వాళ్ళకైతే 10 మంది ప్రపోజల్‌లు ఉండాలనమాట. 10 మంది ప్రపోజల్స్ అంటే 10 మంది సంతకాలు, అంటే మీ నియోజకవర్గంలో ఎక్కడి నుంచైనా, వాళ్ళ గ్రామం నుంచే కాదు, మీ గ్రామంలో పెట్టినా ఓకే. నియోజకవర్గంలో వేరే మండలం నుంచైనా పెట్టినా ఓకే. నియోజకవర్గంలో వాళ్ళు ఓటర్ అయి ఉండాలి. సో, 10 మంది స్వతంత్ర అభ్యర్థులకి సంతకం చేయాలి. సో, వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలనమాట. సో, ఫస్ట్ వాళ్ళు సంతకం చేసిన తర్వాత ఫస్ట్ 5 మందినైతే మనం ఆర్‌డీఓ ఆఫీస్ ఉంటది, మనకి సర్టెన్ ఆర్‌డీఓ ఆఫీస్. సో, ఆ ఆర్‌డీఓ ఆఫీస్‌లో మనం 10 మందిలో 5 మందినైతే మనం ప్రొడ్యూస్ చేయాలి వాళ్ళకి. ప్రొడ్యూస్ చేసి వాళ్ళ ముందరే మనం సంతకాలు చేపించాలనమాట. సో, 10 మందిలో 5 మంది చేస్తాము. దాని తర్వాత వాళ్ళు మనకు ప్రపోజ్ చేయాలా. ముఖ్యంగా ఏంటంటే, నామినేషన్ అనేది చాలా కీలకమైనదనమాట. నామినేషన్‌తో పాటు మనం డాక్యుమెంట్స్ కూడా కీలకంగా సబ్మిట్ చేయాలి. ఏ ఒక్క డాక్యుమెంట్ లేకుండా మనల్ని రిజెక్ట్ చేసే అవకాశం ఉంటది. అంతేకాకుండా దానికి ఏ సంబంధించిన డాక్యుమెంట్ పెట్టాలి. ముఖ్యంగా దాంట్లో అఫిడవిట్ అనేది మెయిన్ ముఖ్య పాత్ర అనమాట. 2బీ ఫామ్‌లో అంటే మనకి 2 అప్లికేషన్ ఇస్తారు. 2 అప్లికేషన్‌లు అంటే 2బీ ఫామ్ అని ఒకటి, ఫార్మ్ 26 అని అఫిడవిట్ ఇస్తారనమాట. మనకి 2బీ ఫామ్‌లో అయితే పెద్దగా ఏమి ఉండవనమాట. సింపుల్‌గా అయిపోతాయి నామినేషన్ వేసినప్పుడు. మనకి మెయిన్ పాత్ర 2బీ ఫామ్ అంటే మనకి అఫిడవిట్ అనేది 26 ఫామ్ అనేది ఉంటది. సో, ఆ ఫామ్‌లో ప్రతి పేజీ మనకి కీలకమైనదనమాట. అంటే మనకు సంబంధించినవి మనం ఇస్తామనమాట. సో, మనకి ఆస్తి ఉందా లేదా, మనకి ఎంత గోల్డ్ ఉంది, మన క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంతుంది, మన మీద క్రైమ్స్ ఉన్నాయా, వగైరా వగైరా. ప్రతి ఒక్కటి మనం దాంట్లో సబ్మిట్ చేయాలా, నోటరీ వేయాలా, లాయర్ సంతకం ఉండాలా, అట్లుంటదనమాట. సో, కొత్తగా వేసే వాళ్ళకైతే చాలా ఇబ్బందిగా ఉంటది అవన్నీ చేయాలంటే. సో, ఈ ఎలక్షన్ ప్రాసెస్ అనేది మనం లాయర్స్ దగ్గర పోయి ఫిలప్ చేసుకోవచ్చు, మనం సొంతంగా చేసుకోవచ్చు. నేనైతే సొంతంగా చేసుకున్నాను అనమాట. లాయర్ అయితే లేదు. హ్యాండ్ రైటింగ్ చూడండి దాంట్లో ఉంటది. ఇంకొకటి ఏంటంటే, లాయర్ అంటే ప్రతి లాయర్‌కి ఈ ప్రాసెస్ తెలీదు. ఓన్లీ ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్ ప్రాసెస్ చేస్తుంటారు కదా! ఆ లాయర్‌లకు మాత్రమే ఇదనేది తెలుస్తదనమాట. సో, మిగతా లాయర్‌లకి ఐడియా ఉండదనమాట. ఆ! అట్లా ఐడియా ఉండదు కాబట్టి ఆహ్, ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ ఉండేవాళ్ళు కూడా ఒక్కోసారి రాంగ్ చేస్తారనమాట. ఒక్క లైన్ తప్పినా, దాంట్లో కరెక్ట్‌గా ఇవ్వకపోయినా, అట్‌లీస్ట్ ఆ అఫిడవిట్‌లో ఒక చిన్న డాష్ టైప్ పెట్టినా, ఏదన్నా కొట్టివేతలు వేసినా, మనం రాయకూడని చోట రాసినా, అట్లాంటి వాటిలో మనల్ని తీసేస్తారనమాట. స్క్రూటినీ రోజు అంటే మనకి విత్డ్రాల టైం అయిపోయిన తర్వాత మనకి స్క్రూటినియో ఉంటది. సో, మనకి విత్డ్రాల్ కంటే ముందు స్క్రూటినియో ఒకటి ఉంటదనమాట. సో, దాంట్లో మనం యాక్సెప్ట్ అయినామా, రిజెక్ట్ అయినామా ప్రతి ఒక్కటి తెలుస్తదనమాట. అది ప్రాసెస్ అనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ ఎలక్షన్ ప్రాసెస్ అనేది చేయాలి. కొత్తగా వేసే వాళ్ళకైతే చాలా కష్టం. ఒక్క డాక్యుమెంట్ లేకపోయినా వెళ్ళిపోతది. సో, దీంట్లో ముఖ్యంగా ఎన్ఓసీలుంటాయి. అంటే కేసెస్ ఉండే వాళ్ళకైతే ఇంకా చాలా కష్టం అనమాట. ఆ కేసెస్ ఉండే వాళ్ళకైతే ఎన్ఓసీలు ఇయ్యాలా, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇయ్యాలా. ఇంకొకటైతే ఈ ఎలక్షన్‌లో నేను చాలా ఇబ్బంది పడిన విషయం ఏందంటే, ఈ క్రైమ్ ఎన్ఓసీలు అంటే, నా మీద తప్పుడు కేసులు వేశారు కదా! దాంతో నాకు చాలా ఇబ్బందయింది. ఏమైందంటే ఎన్ఓసీలకి తిరిగినా. దాని తర్వాత మన మీద కేసెస్ ఉన్నాయంటే, మనమే జనాల దగ్గరికి అంటే పబ్లిసిటీ ఇచ్చుకోవాలా టీవీలో గానీ, పేపర్‌లో గానీ. సో, వాటికి మనం 70,000 ఖర్చు పెట్టుకోవాలా. ఇంకొకటి తెలుసా, నేను చాలా మందిని అడిగిన, పేపర్ వాళ్ళని గానీ, టీవీ వాళ్ళని గానీ. సో, అంటే 3 టైమ్స్ మనం న్యూస్‌లో పబ్లిసిటీ చేసుకోవాలా.
సో నెక్స్ట్ 5 ఇయర్స్‌కి ఏమొస్తుందో తెలీదు. ఈ 5 ఇయర్స్‌లో అయితే అది ఉంది. సో నేను చాలా మందిని కాంటాక్ట్ అయినా. ఒక్కొక్క అంటే 3 టైమ్స్ పబ్లిసిటీ చేసుకోవాలి కదా! ఈ 3 టైమ్స్ ఒక్కొక్క అడ్వర్టైజ్‌మెంట్‌కి ఒక్కొక్క పేపర్ గానీ, ఒక్కొక్క టీవీ ఛానల్ గానీ చానా అడిగాయనమాట. నాకు చాలా ఇబ్బందిగుందా అని అనిపిచ్చింది. ఒక చిన్న పోలీస్ వాళ్ళు తప్పుడు కేసు రాయడం వల్ల, అంటే వైసీపీకి అనుకూలంగా నా మీద తప్పుడు కేసు వేయడం వల్ల పోలీస్ వాళ్ళు నాకు చాలా ఇబ్బందయింది. ఎలక్షన్ ప్రాసెస్‌లో నిజంగా అంటే చాలా ఇబ్బందయింది. నేను నామినేషన్‌లో నుంచి వెళ్ళిపోతానేమో, తర్వాత ఇది ఇబ్బందిగా ఉంటుందేమో అనుకున్నా. ఖచ్చితంగా అయితే నాకు ఇబ్బందయిందనమాట. అట్లా ప్రతి డాక్యుమెంట్ మనం సబ్మిట్ చేయాలా. ఈ 10 మంది కంపల్సరీ ఉండాలా. తర్వాత 10,000 డిపాజిట్ ఉంటదనమాట. 10,000 ఉంటది డిపాజిట్. సో మనకి గానీ ఎలక్షన్ తర్వాత మనకి ఓటింగ్స్ వస్తాయి కదా! సో దానికి మనం మినిమమ్ డిపాజిట్ ఓట్లు మనకొస్తే ఆ 10,000 మనకి రిటర్న్ వస్తుందనమాట. సో లక్కీ అలా వస్తే గానీ లక్కీ అనమాట. ఈ ఎలక్షన్ ప్రాసెస్ ఎంత కష్టం అంటే చాలా, నేను చెప్పేదానికంటే మీరు గానీ రియాలిటీగా దీన్ని గానీ ఫేస్ చేస్తే చాలా చాలా కష్టం అనిపిస్తుందనమాట. ఎంత కష్టం అంటే నేను ఎంత కష్టపడినా అంటే నిజంగా అంటే దేవుడా అని అనిపించింది. ఎందుకురా నాకు ఈ రాజకీయం, ఎందుకురా ఈ నామినేషన్ అంత కష్టపడినా అనమాట ఈ నామినేషన్లు వేయడానికి. చాలా ఇబ్బందయితే అలా ఇబ్బందంటే చాలా ఇబ్బంది అనిపించింది. అనంతపూర్, ధర్మవరం మా ఊరు అట్లా తిరిగి అలసిపోయినా అనమాట. ఇంకొకటేందంటే మనం 2 చోట్ల వేసుకోవచ్చు. నామినేషన్ అనేది 2 నియోజకవర్గం నుంచి వేసుకోవచ్చు. తర్వాత మనకి యాక్సెప్ట్ అయితే ఒకటి, యాక్సెప్ట్ కాకపోతే ఒకటి. కొంతమందికి యాక్సెప్ట్ అయిందంటే విత్‌డ్రాల్ టైంలో బెదిరిస్తారనమాట. అంటే బెదిరించడం గానీ, వాళ్ళ మీద దాడి చేయడం గానీ చేస్తారు. సో నాకైతే అది నామినేషన్‌కి ముందు జరిగింది. విత్‌డ్రాల్ టైంలో అయితే నాకెవరు బెదిరియడం గానీ అది జరగలేదు. కానీ మొదటి రోజు ప్రచారం ముందరైతే నాకు ఎవరో వైసీపీ వాళ్ళు తెలీదు. వాళ్ళు నాకు కాల్ చేసి బెదిరించారు. ఆ కాల్ రికార్డ్ కూడా కింద ఉంటది, వెళ్లి చూడండి. 23 మినిట్స్ ఉంటది. అట్లా చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బందుంటది. సో అందరూ ఒకటే సింపుల్‌గా ఏమంటారు తెలుసా? 10,000 ఉంటే చాలు నామినేషన్ వేయొచ్చు అంటారు కదా! అది రాంగ్. డిపాజిట్‌కయితే 10,000 పడతది. సో నోటరీలంట, జిరాక్స్‌లంట, 10 మందిని తీసుకురావడానికి, వెళ్ళడానికి చార్జెస్ అంట, వాళ్ళ మెయింటెనెన్స్ అంట. అట్లా అవ్వదు. మినిమమ్ మీ దగ్గర 25,000 రూపాయలు ఉంటేనే మీరు నామినేషన్ కంప్లీట్ చేయొచ్చు. అర్థమైందా? 25,000 రూపాయలు మీ చేతిలో ఉంటేనే ఎమ్మెల్యే నామినేషన్ కంప్లీట్ చేస్తారు. తర్వాత ఇదయిపోతే ఎలక్షన్ టైంలో ఓటింగ్ చేస్తారు కదా! అప్పుడు కూడా ఏజెంట్లు పెట్టుకోవాలా. అప్పుడు కూడా ఏజెంట్ స్వచ్ఛందంగా రారు. సో దానికి కూడా ఖర్చు పెట్టుకోవాలనమాట. నేనైతే పెట్టలేదు. ఇంత నిజంగా అంటే ఎలక్షన్ ప్రాసెస్ అంత ఈజీగా ఉండదు మీరు అనుకున్నంత. సో మీకు సింపుల్‌గా కనపడొచ్చు. మేము ఫేస్ చేస్తున్నాం కాబట్టి. సో ఫస్ట్ 10 మంది ప్రపోజల్స్ ఉండాలా, డాక్యుమెంట్స్ ఉండాలా, 10,000 డిపాజిట్ ఉండాలా. మెయిన్‌గా మనకు కావాల్సింది ఈ 3 కంపల్సరీగా కీలక పాత్ర వహిస్తాయన్నమాట ఎలక్షన్ టైంలో. సో మెయిన్ లాయర్స్‌తోనే ఫిలప్ చేపించుకోవాలా. ఒకసారి లాయర్స్ కూడా రాంగ్ చేస్తారు. నాకు తెలిసి మీరే సొంతంగా ఫిలప్ చేసుకుంటే బెటర్ అనుకుంటున్నాను నేనైతే. నేనైతే సొంతంగా చేసుకున్నా అంటే మన చేతులతో ఒకవేళ అది లెస్ అయ్యి వెళ్ళిపోతే బాగుంటుంది. కానీ 10,000 డబ్బులు ఇచ్చి వాడు రాంగ్ చేసి మన పేరు బయటపోతే చాలా ఇజ్జత్ పోతుంది, అమౌంట్ పోతుంది, అంత ఇబ్బంది కదా. అది ప్రాసెస్. చెప్పినా కదా నా మీద తప్పుడు కేసు వేశారు. నేను నామినేషన్ వేసే రోజు నన్ను రిమాండ్‌కి తీసుకెళ్ళాలని కూడా అనుకున్నారనమాట. సో నాకు తెలంగాణ లాయర్ వచ్చి సపోర్ట్ చేసినట్టు మీకు కూడా తెలుసు. సో ఇది ఎందుకు అంటున్నా అంటే ఎందుకో నాకు చిన్నగా ఏదో ఇక్కడ గాయమైందనమాట. సో దానివల్ల అనుకుంటున్నా, మళ్ళీ ఏమని ఫీల్ కావద్దని. ఇది నామినేషన్ ప్రాసెస్. నేను ఏప్రిల్ 18తో స్టార్ట్ చేస్తే ఇప్పుడు మే 1 తారీఖు. సో ఇప్పటి వరకు ఎంత ఇబ్బంది పడ్డానంటే ప్రచారంలో అయితే. సో అందరికీ దండాలు పెట్టాలా. నన్ను నిజంగా అంటే వాళ్ళకి నా హృదయపూర్వకంగా నేను ఏ ఊరైతే దిగినానో అందరికీ నేను నమస్కారం చెప్తున్నా. ఎందుకంటే పాదాభివందనాలు చేసుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్ టైంలో నా మీద నేను వెళ్తే గొడవలు అవుతాయని కూడా పోలీస్ వాళ్ళకి చెప్పడం జరిగింది చాలామంది. అందుకని నాకు పర్మిషన్లు కూడా రాలేదు. అదెందుకు లింగారెడ్డిపల్లి గ్రామానికి ప్రచారానికి వెళ్ళాలన్నా కూడా ఎస్ఐ కూడా అన్నాడు, ఏమమ్మా నువ్వు ఆ ఊర్లోకి వెళ్తే గొడవలు అవుతాయంట కదా, ఒకసారి చూడు, ఆలోచించి వెళ్ళేకే అని అన్నాడు. లేదు సార్, ఆ ఊరికి నన్ను వాళ్ళ కోడల్లాగా ఫీల్ అవుతారు, ఎవరు నన్ను ఏమనరు అన్న.
నేను వెళ్ళినట్లే ఆ ఊళ్ళో నన్ను నిజంగా అంటే ప్రతి ఇంటికి వాళ్ళ బిడ్డగా వాళ్ళ కోడలుగా నన్ను స్వీకరించినారు. అదే కాదు నేను మెయిన్ మొత్తం 16 ఊళ్ళు 12 చెప్పా కదా! మొత్తం 16 ఊర్లనమాట. ఏ ఊరికెళ్ళినా నాకు ఇంత గూడా ఏమనిపించలే. ఇంత గూడా నా మీద ఎవరు రాలేదు. అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. అందరూ నన్ను బాగా మాట్లాడిచ్చారు. ఓట్లు ఎన్ని పడినాయో మనకు తెలీదు. ఓట్లేసినారో లేదో కూడా తెలీదు. కానీ రిసీవ్ చేసుకోవడం అయితే నాతో చాలా బాగా రిసీవ్ చేసుకున్నారనమాట. సో, దానికి మాత్రం మొత్తం అందరికీ ధన్యవాదాలు. మీ ఇంటి బిడ్డగా ధర్మవరం నియోజకవర్గంగా ఒకే ఒక అమ్మాయిని గ్రాఫ్ చూస్తే 16 మందుంటారు నోటితో సహా. ఈ 16 మందిలో అందరూ జెంట్సే. నేను ఒక్క లేడీని మాత్రమే ధర్మవరం నుంచి. కానీ ఒక్క లేడీ అయినా కూడా నాకు ఈ ప్రచారాలకి ఇబ్బంది పెట్టినా కొంతమంది ఇబ్బంది పెట్టారు. అంటే ఏ విధంగా అంటే ఈమె ప్రచారాలు చేయకూడదు, ఓట్ బ్యాంకింగ్ చీలుస్తుందన్న విధంగా ఇబ్బంది పెట్టారు. అయినా అవన్నీ ఎదుర్కొని ఫైనల్‌గా నేనొచ్చా. ఏ ఇబ్బందులు అనేది నేను నెక్స్ట్ వీడియోతో వస్తా. ఇప్పటికైతే ఆపేస్తున్నా. సో, థ్యాంక్ యూ సో మచ్. వీలైతే ఈ వీడియోని షేర్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నెక్స్ట్ పొలిటికల్‌గా ఎవరన్నా చేయాలనుకున్నా వాళ్ళకి యూజ్ అవుతుందని నాకు తెలుసు. సో, అందుకని ఇది వీడియో అంటే ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ మీకు నామినేషన్‌కి యూజ్ అవుతది. సో, థ్యాంక్ యూ. ధన్యవాదాలన్నమాట.